ఒకరోజు గ్రామ పెద్ద వీధి నాటకాన్ని చూడటానికి బయలుదేరుతుండగా ఓ రైతు పొలం వద్దనే ఉండటం గమనించాడు. నాటకాలు చక్కగా జరుగుతున్నాయి, వచ్చి చూడరాదా అని రైతుని ఆహ్వానించాడు ఆ గ్రామ పెద్ద. పోయిన సంవత్సరం చూశాను. మహాభారతం నాటకాన్ని ఎన్నిసార్లు చూసినా ఒకటే కదా, కొత్తగా ఏముంటుంది చూడటానికి అని ప్రశ్నించాడు రైతు. గ్రామ పెద్ద నవ్వి, నీ నీళ్ల బావిలో నీళ్లు అయిపోతే ఏమి చేస్తావు అని అడిగాడు. పేరుకుపోయిన మట్టి, చెత్త చెదారం, రాళ్ళ రప్పలను కూలీలను పెట్టి తీయిస్తాను, అప్పుడు కొత్త నీళ్లు వస్తాయి, చాలా తేటగాను రుచిగాను ఉంటాయి అని బదులిచ్చాడు రైతు. మళ్ళీ బావి ఎండిపోతే అని ప్రశ్నించాడు గ్రామ పెద్ద. మరలా పూడికను తీయిస్తాను అని సమాధానమిచ్చాడు రైతు. మహాభారతం ఎన్నిసార్లు విన్నా చదివినా, ఆ నాటకాలను ఎన్నిసార్లు చూసినా మనకి కొత్తగా ఎన్నో మంచి విషయాలు తెలుస్తాయి.